నేను చెప్పానా? నేను చెప్పానా? ప్రభుత్వం అట్లాగే మా అన్నకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. అదే కప్పు కొట్టిన తర్వాత డబ్బులు రోజాకి ఇస్తారా? డబ్బులు వస్తాయా అసలు అక్కడ వరకు వెళ్తామా లేమో తెలియదు, కానీ ఫస్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష వరకు వెళ్తే చాలు అని అనుకుంటున్నాం. అక్కడ వరకు వెళ్తారా లేదా అని మీకు క్లారిటీ లేదు, బట్ అదేంటంటే ఆ పేరు వాడుకొని మీరు ముందుకు పోతారు. ఆ పేరు వాడుకున్న తర్వాత బిగ్ బాస్ లో ఒకవేళ పోకపోతే గనక ముందర కూడా కొద్దిగా ఎంతో ఫేమ్ కావచ్చు, లేకపోతే ఏదో నోట్ వస్తుంది, లేకపోతే వైసీపీలో ఏదో ఒక టికెట్ తీసుకొని నానుడు వచ్చేస్తుంది కదా అన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. నేను అట్లా ఏం లేదు, జగన్ అన్న పేరు యూజ్ చేసుకొని బిగ్ బాస్ కి అట్లా ఏం లేదు. అది ఒకవేళ మా రేపొద్దున మా జగనన్న పార్టీలోకి మా అన్న మీద అభిమానంతో నేను ప్రతిదీ రియాక్ట్ అవుతాను తప్ప అలా చెప్తున్నా తప్ప మీరేదో అన్న ఏదో నాకు పెద్ద కిరీటం పెడతాడు, నాకు ఏదో లక్షలు ఇస్తాడు, నాకు ఏదో బిల్డింగ్ కొని పెడతాడు, లేకపోతే బిగ్ బాస్ నుంచి ఇన్ని లక్షలు సంపాదిస్తాను అని అలాంటి ఏం లేవు. అభిమానం అంటే అభిమానం. ఇప్పుడు మనం నాకు ఎన్టీఆర్ వాళ్ళు ఇంత హీరోలు ఉన్నారు, వాళ్ళ కోసమే ఏమైనా బంగ్లాలు కట్టి వాళ్ళ మీద ధర్నాలు ఏమైనా చేస్తున్నామా? అభిమానం ఉంటుంది అంతే. అది అంతవరకు అలా అని చెప్పి వాళ్ళని మనం కించపరుస్తూ ఏదో వాళ్ళ కోసం మనం ఏదో ఫేమస్ అవ్వాలి, వాళ్ళు ఏదో తక్కువ చేసి మాట్లాడాలి, అలా ఏం లేదు అంతే. అంటే జగన్ పేరు వాడుకుని జగన్ బిడ్డ అని బిగ్ బాస్ వాడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకని ఆయన పేరు వాడుతున్నారు అనేది పాయింట్. కాబట్టి ఇంకో ఎవరు ఏమైనా అనుకోండి, ఇప్పటికైనా చెప్తా, ఒకవేళ నేను బిగ్ బాస్ లో అడిగి పెట్టిన మా అన్న పేరే చెప్తాను. జగన్ బిడ్డ కూడా అంత చెప్పట్లేదు, మీరే అంత చెప్తారు జగన్ బిడ్డ అని ఎందుకని? మీరే చెప్పుకోండి అన్న. ఇప్పుడు నేను ఒక్కదాన్ని మీరు చెప్పొద్దు అని చెప్పి నేను ఎవరిని ఆపట్లేదు కదా. అది ఎవరి ఇష్టం వాళ్ళది, నా ఇష్టం అని నేను చెప్పుకుంటా. మీరు ఎందుకు చెప్పాలి, నేనే వాడుకుంటా మా అన్న పేరు, మీరు వాడుకోవద్దని చెప్పి నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెడుతున్నానా? ఏం పెట్టట్లేదు కదా. నా అభిమానం నాది అంతే. ఒకవేళ రేపు నేను వెళ్ళినా బిగ్ బాస్ కి వెళ్ళకపోయినా మా అన్న బిడ్డగానే ఉంటారు. బిగ్ బాస్ కోసం రోజాకి హెల్ప్ తీసుకుంటారు ఏమన్నా? ఎందుకన్నా అట్లా మాట్లాడతారు? రోజాకి వెళ్ళి తప్పేమో మీరు మీ వైఎస్ఆర్సీపీనే కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాగార్జున కూడా జగనన్న అభిమానే, మీరు తెలుసో తెలీదు. జగనన్న గురించి మంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నా నాకన్నా సరే, అలా అని చెప్పి నేను ఆయన మీద వెళ్ళి కాలు మీద పడిపోయి నేను జగనన్న అభిమానం అని చెప్పి ఆయన కాలు మీద దగ్గరికి వెళ్ళి మాట్లాడే రైట్స్ ఉందా? లేదు. జస్ట్ మాట్లాడుతూ ఉంటాం అంతే. ఒకవేళ గట్రా దేవుడు మంచి ఛాన్స్ ఇస్తే అక్కడ వరకు వెళ్తాము అంతే. రేపటితో లాస్ట్ డేట్. ఒకవేళ గట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా చాలా మంది ఉంటారు కదా సోషల్ మీడియాలో మంచిగా ఏదో ఒక మంచి సాధించాలి, లేకపోతే రేపటితో లాస్ట్ డేట్. అప్లై చేసుకోండి, ఇంకా లింక్ ఓపెన్ అవుతుంది. దయచేసి ఏదైనా సరే ఒకడేదో అనుకుంటున్నాడు, ఒకడేదో చేస్తాడు అది అని చెప్పి మీరు ఒకరి గురించి ఆలోచించొద్దు.